పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండ ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి రెడ్ అలర్ట్ ని ఐఎండీ జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అటు నాగర్ కర్నూలు కావచ్చు, నల్గొండ కావచ్చు, దాంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ ఆయా జిల్లాల్లో మాత్రం కొంత భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం అటు ఏదైతే ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా దగ్గర ఈ రోజు రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. తెలంగాణకి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే జిల్లాలు చూస్తే మాత్రం నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తదుపరి అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు చూస్తే మాత్రం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఏదైతే అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాంతో పాటుగా వర్షాల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తదుపరి ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అటు హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.